హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు కథ ఓ మనసు అనింది. ఎపిసోడ్ నెంబర్ 20. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ప్రెస్ వాళ్ళు వెళ్ళాక అది చిన్న ఫ్యామిలీ పార్టీ అయిపోయింది. ప్రకాష్ గారికి సంతోషంలో మాటలు రావటం లేదు. వసుంధర గారి దగ్గర ఉన్న శశిని చూస్తుంటే ఆ కుటుంబం తనకి తల్లి లేని లోటు భర్తీ చేస్తుందనే నమ్మకం కుదిరింది. బావగారు అని పిలిచిన ఆనంద్ గారిని చూసి అభిమానంగా ఆయన చేతుల్ని పట్టుకున్నారు ప్రకాష్ గారు. ఆయన చేతుల మీద చేయి వేస్తూ, శశి మా అమ్మాయి, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పారు ఆనంద్ గారు. వాళ్ళు మాట్లాడుతూ స్టేజ్ దిగి ఒక టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు. బలరాం గారికి మాస్టర్ గారు తోడవటంతో వారి పాత పరిచయం వల్ల సరదాగా మాటలు సాగుతున్నాయి. వారికి డ్రింక్ సర్వ్ చేస్తున్నారు అక్కడి స్టాఫ్. ఆడవాళ్ళందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతూ నవ్వుకుంటూ స్పెండ్ చేశారు ఆ సాయంత్రం. వసుంధర గారిని ఒక పాట పాడమని అడిగింది నిధి. ముందు సిగ్గుపడిన పట్టు విడవని లేడీ విక్రమార్క వల్ల తప్పక ఆవిడ చిన్నగా పాడటం మొదలుపెట్టారు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, తిద్దరాని మహిమల దేవకి సుతుడు అని పాట పాడింది. ఆవిడ పక్కన శశి ఉండటంతో శశి ఆవిడ పాటకి అనుగుణంగా చేత్తో తాళం వేస్తుంటే వసుంధర గారి పాట విని అటుగా వెళ్తున్న చేతన్, కరణ్ జాయిన్ అయ్యారు వాళ్ళలో. వసుంధర గారికి మరొక పక్కన చేతన్ కూర్చోవటంతో ఆవిడ చేతన్ బుగ్గరిమిని పాడటం కొనసాగించారు. ఆవిడ పాడటం అవగానే చేతన్ ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. వసుంధర గారు కూడా చేతన్ని ముద్దు చేసి మురిసిపోయారు. అందరూ ఫిదా అయిపోయి గట్టిగా అరుస్తూ క్లాప్స్ కొడుతుంటే వసుంధర గారి పాట విని అక్కడికొచ్చి గుమ్మంలో ఉన్న ఆనంద్ గారిని చూసి అక్కడే ఆగిపోయారు. క్లాప్స్, విజిల్స్ డోర్ వైపు నుండి కూడా వినిపించటంతో అటుగా చూసిన అందరూ అక్కడ ఆనంద్ గారు కూడా ఉండటంతో ఓ అంటూ అల్లరి చేసేసరికి వసుంధర గారికి సిగ్గు ముంచుకొచ్చేసింది. పెళ్ళైన మొదట్లో కూడా ఇలా పాటలు వల్లిస్తూనే పనులు చేసేవారు ఆవిడ. ఆనంద్ గారిని చూడగానే ఠక్కుమని పాట ఆపేసేవారు. ఆ రోజులు గుర్తొచ్చాయి ఒకేసారి ఇద్దరికి. టైం మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్న అందరికీ టైం గుర్తుకు చేస్తూ భోజనాలకి వెళ్ళమని చెప్పారు బలరాం గారు. హాల్లో నుండి అందరూ గార్డెన్ వైపు వెళ్తూ ఉంటే చేతన్ శశి వెనుక నించొని చెయ్యి పట్టుకుని ఆపేశాడు. అలా అందరూ అక్కడి నుండి వెళ్ళటంతోనే శశిని పక్కనే ఉన్న రూంలోకి తీసుకువెళ్ళాడు చేతన్. ఏంటిది, ఎవరైనా చూస్తే బావుండదు అని అరుస్తున్న శశి నోటు మీద చూపుడు వేలు పెట్టి తన మాటల ప్రవాహం ఆపేశాడు. శశి సైలెంట్ అవ్వటంతో శశి తలని తన వైపుకు తిప్పుకొని సూటిగా చూశాడు చేతన్. శశి చూపు తిప్పుకుంటుంటే దిక్కులు చూస్తే చంపేస్తాను, ఇటు చూడు అన్నాడు చేతన్ మళ్ళీ శశి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ. చేతన్ కళ్ళలోకి చూస్తూనే శశి కంట్లో నీరు చేరిపోయింది. శశి కంట్లో తిరుగుతున్న నీటిని చూసి, నువ్వసలు నా శశివేనా? నా శశి ఇలా ఏడుస్తుందా? 6 అడుగుల మగాన్ని రోడ్డు మీద పట్టుకొని తిట్టేస్తుంది, శపించేస్తుంది కూడా అని చిన్నగా నవ్వి, నాలాంటి వాడి ముక్కు పగిలేలాగా ముఖం మీద ధడేల్మని డోర్ వేస్తుంది. ఒంట్లో కేజీ కండ ఉండదు కానీ మనుషుల మీదకి శివంగిలాగా ఎగురుతుంది. ఈ పాటి బలంతో నన్నే ఆపాలని చూస్తుంది. మహా గయ్యాలి నా శశి. అలా ఉంటేనే తను నా శశి. అసలు నా శశికి ఏడవటం రాదు. తను చాలా స్ట్రాంగ్. ఆ శశి అంటేనే నాకిష్టం అన్నాడు చేతన్. శశి కళ్ళు తుడుచుకొని నేను ఆ శశినే అని అంది ముక్కు ఎగబిలుస్తూ. ఆహా, మరి కన్నీళ్ళేంటి అని అడిగాడు ఎర్రగా అయిపోయిన కళ్ళని చూస్తూ. చేతన్ చుట్టూ చేతులు వేసి భుజం మీద వాలి భయం వేసింది అనగానే, నువ్విలా భయపడి పారిపోతావనుకొని నిన్ను ఇలా బ్యాట్ చేయాలి అనుకున్నారు అన్నాడు చేతన్. ఎవరు అని అడిగింది శశి చేతన్ ముఖంలో ముఖం పెట్టి. శశి నుదుటిన ఢీ కొడుతూ, చెప్తే ఏం చేస్తావు అని అడిగాడు. తోలు వలి చేస్తావు, మళ్ళీ మళ్ళీ ఇలా చేయకుండా 4 తగిలిస్తాను అనగానే చేతన్ నవ్వి, నువ్వు 2 తగిలిస్తేనే ఇలా చేసింది అన్నాడు. అంటే హారిక అని అడిగింది శశి. ఎస్ అంటూ శశి బుగ్గలాగాడు చేతన్. శశికి సీన్ అర్థమైంది. మరి నువ్విలా భయపడి బాధపడుతూ ఉంటే నీ మీద తన ఆలోచన గెలిచినట్టే కదా అన్నాడు చేతన్. అస్సలు కాదు, ఇకపై చూస్తుంది నేనేంటో అని సీరియస్గా చెప్పి, కొంపదీసి మీకు కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఉందా ఏంటి అని అడిగింది శశి చేతన్ని అనుమానంగా చూస్తూ.
వామ్మో! నన్నే అనుమానిస్తున్నావా? అని వాపోయి, అయినా నీ దగ్గరే ఏమీ వర్కౌట్ అవ్వటం లేదు. ఇంక దాని దగ్గర ఏమవుతుంది? అన్నాడు విచారంగా మొహం పెట్టి. మళ్ళీ ఎక్స్‌ప్రెషన్ మారుస్తూ. అయినా దాని దగ్గర నేను ట్రై చేసిందెప్పుడని? ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. వర్కౌట్ అవుతుందో లేదో? అన్నాడు శశిని ఉడికిస్తూ. చేతన్ కాలర్ పట్టుకొని ముఖంలో ముఖం పెట్టి చూస్తూ, నిన్ను దాన్ని ఇద్దరిని చంపేస్తాను. ట్రై చేస్తాడంట ట్రై అంటూ మూతిని 3 వంకర్లు తిప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. శశి అంత దగ్గరకొచ్చి మాట్లాడుతుంటే చేతన్ ఆ మూమెంట్‌ని ఆస్వాదిస్తూ శశి నుండి వచ్చే పరిమళానికి మనసు వశం తప్పుతుంటే, అమ్మో! ఇది మహా డేంజర్. చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు చేతన్ గుండెల మీద చేయి వేసుకుంటూ. అప్పటి వరకు వాళ్ళతోనే ఉన్న శశి కనిపించకపోవటంతో చుట్టూ చూస్తున్న అనుకి శశి ఇంట్లో నుండి రావటం చూసి, వదినా రా, మనం కూడా తినేద్దాం అని పిలిచింది అను. ఆ కొత్త పిలుపు విని శశి చిన్నగా నవ్వటంతో శశి చెయ్యి పట్టుకొని, ఇంకా కొన్ని రోజులే మా అన్నయ్య హ్యాపీనెస్ వాడిని చేరటానికి అని చెప్పింది అను టేబుల్ దగ్గర కూర్చుంటూ. నిధి, సాత్వి, అక్షర, కీర్తి కూడా అక్కడికి రావటంతో అందరూ కలిసి మాట్లాడుతూ తినేశారు. వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా బయలుదేరుతూ ఉంటే ముందుగా వెళ్లారు ఆదిత్య, అక్షర, పృథ్వీ, అను. వాళ్ళ వెనకే బైక్ మీద చందు, నిధి, సాత్వి, అభి, అలాగే కరణ్, కీర్తి ఎవరి కారులో వాళ్ళు వెళ్తుంటే అందరూ అటే కనుక ఉదయ్ కూడా ఫ్లాట్‌కి వెళ్దామనటంతో చేతన్, శశి కూడా వెళ్ళటానికి రెడీ అయ్యారు. ఉదయ్ నువ్వు మా కారులో వచ్చేయి అని అన్నాడు కరణ్. కీర్తికి కూడా ఏమీ ఇబ్బంది లేకపోవటంతో చేతన్ వైపు వెళ్తాను అన్నట్టుగా చూశాడు ఉదయ్. వద్దురా మనం వెళ్ళిపోదాం అన్నాడు చేతన్. మీరు వచ్చేయండి బావా అంటూ కరణ్ వాళ్ళతో వెళ్ళిపోయాడు ఉదయ్. శశిని చేతన్ని ఉండమని అడిగినా, మళ్ళీ ఉదయమే వెళ్ళాలి మా, అదే అక్కడికి వెళ్ళి పడుకుంటే కాస్త లేటుగా లేవచ్చు అంటూ అందరిని ఒప్పించి అందరికీ చెప్పి శశిని తీసుకుని బయలుదేరాడు. శశి కూడా అందరికీ చెప్పేసి చేతన్ వెంట వెళ్ళిపోయింది. దారిలో ఏమీ మాట్లాడకుండా అలిగినట్టు కూర్చున్న శశిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు చేతన్. మెల్లిగా శశి చెయ్యి పట్టుకోగానే చేతిని విదిల్చింది. కాసేపు ఇలాగే సతాయించి ఖాళీగా ఉన్న రోడ్లో కారు ఆపగానే, అమ్మో! మళ్ళీ ఏం చేస్తాడో, అసలే ఇవాళ చాలా రెచ్చగొట్టాను అనుకుంటూ కారు దిగింది శశి. శశి ఎందుకు కారు దిగిందో అర్థమైనా శశి దగ్గరికి వెళ్ళి, ఎందుకు దిగేశావు అని గారంగా అడిగాడు చేతన్. మూతి లడ్డూలా చుట్టేసి పక్కకి చూస్తూ నించుంది. అమ్మో! నా రాక్షసి అలిగింది. ఇప్పుడెలా అంటూ శశి పక్కన నించోగానే వెళ్ళి దాని దగ్గరే ట్రై చేసుకో వెళ్ళు అని తెప్పింది శశి. చేతన్ నవ్వుకుంటూ శశి దగ్గరికి జరిగి, అదా నీ అలక, ఊరికే అన్నాను, నువ్వింత సీరియస్ తీసుకుంటావు అనుకోలేదు అంటూ బుజ్జగించేసరికి శశి కరిగిపోయినా బెట్టు చేస్తూ నించుంది. చేతన్ శశి దగ్గరికి జరుగుతుంటే వెళ్దామా అని అడిగి మరో మాటకి ఛాన్స్ లేకుండా కారెక్కేసింది. ఏమో అనుకున్నాను కానీ నిజంగా ఇది రాక్షసి. ఏదో నోటి దురద కొద్దీ అలా అంటేనే ఇంత రచ్చ చేసింది. నిజంగా అలాంటి వేషాలు వేస్తే 3 చెరువుల నీళ్లు తాగిస్తుందనుకుంటూ కారెక్కి కారు స్టార్ట్ చేశాడు చేతన్. వాళ్ళ ఫ్లాట్‌కి రీచ్ అయ్యేసరికి 1 గంట దాటేయటంతో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఎక్కడి వాళ్ళక్కడ పడిపోయారు. తర్వాత రోజు నుండి శశి ప్రాక్టీస్ టైం ఎక్కువ చేసింది. చేతన్‌తో స్పెండ్ చేసే టైం చాలా తగ్గింది. చేతన్ కూడా శశిని అర్థం చేసుకొని తనని దూరం నుండి చూస్తూ తన పని చేసుకుంటున్నాడు. పార్టిసిపెంట్ లిస్ట్ రావటంతో అందరి గురించి తెలుసుకొని శశికి సెక్యూరిటీ చాలా టైట్‌గా ఉండాలని, కానీ అందువల్ల శశి అస్సలు ఇబ్బంది పడకూడదని గట్టిగా చెప్పటంతో అలాగే ఏర్పాట్లు జరిగాయి. అలా 20 రోజుల్లో తన ఆడిషన్ టైం రావటంతో ముంబై వెళ్ళాల్సి రావటంతో చేతన్, శశి బయలుదేరారు. ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయిన ఒకటే స్టేట్ నుండి ఇద్దరుండటంతో స్నేహ కూడా. కాసేపు ఆలోచించినా అక్కడే ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్న ప్యానెల్‌లో ఉన్న సంపత్ గుప్తా అనే అతనికి శశి అంటే ఇంట్రెస్ట్ పెరిగి తను ఎన్ఆర్ఐ కోట కదా, సో నో ఇష్యూస్ అంటూ తేల్చేసి శశిని కాంపిటీషన్‌కి అప్రూవ్ చేశాడు. అదే విషయం శశికి తెలియచేయటంతో పరుగున వెళ్ళి బయట వెయిట్ చేస్తున్న చేతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. పైనుండి శశిని చూస్తున్న సంపత్ గుప్తా భ్రుకుటి ముడిపడింది. కానీ చేతన్‌తో శశి రిలేషన్ ఏంటో కూడా తెలీదు కదా, సో వెయిట్, ఎక్కడికి పోతుంది అని తనకి తానే సర్ది చెప్పుకున్నాడు. వెంటనే వెళ్ళిపోదామని చేతన్ అంటున్నా, ఇన్ని రోజులు
చేతన్‌తో కనీసం మాట్లాడే టైం దొరకలేదని మనసులో అనుకుని, "రేపు మార్నింగ్ వెళ్దాం ప్లీజ్" అని అడిగింది కళ్ళు చిన్నగా చేసి, గారాలిపోతూ. శశి అలా అడగటంతో సరే అని ఒప్పుకొని, "ఎక్కడికి వెళ్దాం?" అని అడిగాడు చేతన్. "ఎక్కడికి వద్దు. కావాలంటే ముంబై చూడటానికి మళ్ళీ వద్దాం. ఈరోజు ఇలాగే ఉందాం" అంటూ చేతన్ చెయ్యిని చుట్టేస్తూ చెప్పింది. శశి తనని మిస్ అయిందని అర్థమై, "సరే పద" అంటూ వాళ్ళ కోసం వచ్చిన కారెక్కి మొబైల్‌లో అడ్రెస్ చూపించాడు డ్రైవర్‌కి. అరగంటలో వాళ్ళు కాటేజ్ దగ్గరున్నారు. శశి కార్తీకి చుట్టూ ఉన్న బీచ్‌ని చూసి రిలాక్స్‌గా ఫీలయింది. చేతన్‌ని చూడగానే మేనేజర్ పరుగున వచ్చి విష్ చేసి స్పెషల్ సూట్ కేస్ తీసివ్వటంతో కార్‌లో నుండి లగేజ్ తీసుకొని చేతన్ వాళ్ళ ముందు నడిచారు. హోటల్ స్టాఫ్ ఇద్దరు. వాళ్ళని కాటేజ్ దగ్గరికి తీసుకువెళ్ళి లగేజ్ రూమ్‌లో డ్రాప్ చేసి చేతన్‌ని విష్ చేసి వెనక్కొచ్చేశారు. "ఇది కూడా మీదేనా?" అని శశి అడగటంతో చేతన్ నవ్వేసి, "కాదు మనది" అన్నాడు తలతో ఢీకొడుతూ. "ఇలాంటివెన్నున్నాయో ఒక లిస్ట్ చేసి నాకివ్వు. ప్రతిసారి నాకీ షాకులు తప్పుతాయి" అని నవ్వుతూ చెప్పి తన బ్యాగ్‌లో నుండి డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. శశి వచ్చేసరికి చేతన్ బాల్కనీలో కూర్చోటంతో చేతన్‌ని చూసి చిన్నగా నవ్వుకొని తను డ్రెసప్ అయ్యి చేతన్ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి, "నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు" అని చెప్పటంతో 15 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి బాల్కనీలో నించొని దూరంగా కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తూ తల తుడుచుకుంటున్న శశి దగ్గరికి చేరిపోయాడు చేతన్. తన వెనక నించున్న చేతన్‌కి ఆనుకుంటూ జాలువారుగా నించొని, "ఇక్కడ చాలా బావుంది" అని చెప్పింది శశి. శశి చుట్టూ వెనక నుండి చేతులు వేసి చిన్నగా నవ్వాడు చేతన్. ఇంతలో ఆర్డర్ చేసిన ఫుడ్ రావటంతో ఇద్దరూ తినేసి ఎన్ని రోజులు వాళ్ళు మిస్ అయిన టైంని స్పెండ్ చేశారు. సాయంత్రం అవ్వగానే శశికి ఒక కవర్ ఇచ్చి రెడీ అవ్వమని చెప్పాడు చేతన్. అందులో ఉన్న డ్రెస్ చూసి తానెప్పుడూ వేసుకోని వెస్ట్రన్ డ్రెస్ అవటంతో మనసు ఒప్పకపోయినా చేతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ మరీ ఇబ్బందిగా లేకపోయినా అలవాటు లేని కారణంగా అసౌకర్యంగా అయితే అనిపించింది. డ్రెస్ వేసుకోవటం అయిపోయాక చేతన్ని పిలవటంతో గ్లాస్ డోర్ స్లైడ్ చేసుకుని లోపలికి వచ్చి నోరు, కళ్ళు గాలికి వదిలేశాడు చేతన్. తనని రెప్ప వేయటం మర్చిపోయి చూస్తున్న చేతన్ చూపులకి బుగ్గలెరిపెక్కాయి. ఒక్కో అడుగు చేతన్ తన దగ్గరికి వేస్తుంటే ఎందుకో చేతులు వణుకుతున్నాయి. శశికి అడుగు దూరంలో ఆగి మైమరిచి చూస్తూ మెల్లిగా చేతిని శశి కళ్ళ వరకి తీసుకువెళ్ళి కంటి కొన నుండి కాటుక తీసి చెవి వెనక కనిపించకుండా పెట్టాడు చేతన్. చేతన్ వైపు ఓసారి కళ్ళెత్తి చూసి, "డ్రెస్ బావుందా?" అని అడిగింది శశి. శశికి ఇంకాస్త దగ్గరికి జరిగి, "చాలా చాలా బావున్నావు. థ్యాంక్ యూ డ్రెస్ వేసుకున్నందుకు. ఐ లవ్ యూ" అని తన చెవి దగ్గర పెదాలానిస్తూ చెప్పాడు. శశి కళ్ళు మళ్ళీ వాల్చేయటంతో శశి నడుం చుట్టూ చేతులు వేసి, "ఇక నుండి మన పెళ్ళయ్యే వరకు నేనడిగిన ఈ డ్రెస్ వేసుకోవటానికి కాస్త ఆలోచించవే. చాలా కష్టంగా ఉందే" అంటూ తన చూపులు మళ్లించి కిందికి వంగి శశి మెడ మీద ఒక పక్కకి ఉన్న మిరప గింజంత పుట్టుమచ్చని ముద్దాడి మునిపంటితో చిన్నగా కొరికాడు. అనుకోని ఆ స్పర్శకి నరాలు మెలిపెట్టినట్టే నోరు పెగలటం లేదు శశికి. గుప్పెట్లో తన డ్రెస్‌ని నలిపేస్తుంది. కళ్ళు గట్టిగా మూసేసింది. బొమ్మలా బిగుసుకుపోయిన శశికి మెల్లిగా దూరం జరిగి తన చెయ్యి పట్టుకొని బయటికి నడిపించాడు. చేతన్ వెంట నడుస్తుంది. కానీ గుండె దడ ఇంకా తగ్గలేదు. కాటేజ్ నుండి సముద్రం వైపుగా తీసుకువెళ్ళాడు. చేతన్ని తప్ప ఏమీ పట్టించుకోకుండా వస్తున్న శశి చుట్టూ చేయి వేసి మరో చేత్తో తన తలని సముద్రం వైపు తిప్పాడు. నిండు పున్నమి చంద్రుడు. ఆయన్ని ముద్దాడటానికి అన్నట్టుగా పైకి ఎగిరి కుదరక మళ్ళీ కింద పడుతున్న అలలు. ఆ అలల కోపం చల్లార్పుతూ చంద్రుడు కురిపిస్తున్న వెన్నెల. తళుక్కున మెరుస్తున్న తారకలు. అలల శబ్దం తప్ప ఏమీ వినిపించని శబ్దం. వాళ్ళు తప్ప ఎవ్వరూ లేని ఏకాంతం. ఆ సముద్రపు అందాల్ని కళ్ళు ఆల్చిప్పలు చేసి చూసి చేతన్ వైపు తిరిగి అప్పటికే తనని చూస్తున్న చేతన్‌కి తన భావాలెలా చెప్పాలో తెలియక మెల్లిగా చేతన్ బుగ్గలు పట్టుకొని కాళ్ళ వేళ్ళపై నించొని చేతన్ తలని కాస్త కిందికి వంచి చేతన్ పెదాలకి తన పెదాలు జతచేసి మాటలన్నీ ముద్దుగా మార్చేసింది. శశికి వీలుగా నించుంటూ తన చేతులని శశి చుట్టూ వేసి తన బాడీతో సపోర్ట్ ఇస్తూ ప్రియసకి ఇష్టంగా ఇస్తున్న చక్కెర ముద్దు రుచి చూస్తున్నాడు చేతన్. మెల్లిగా తన చేతి వేళ్ళని చేతన్ జుట్టులోకి పోనిచ్చి ఇంకాస్త ఒదిగిపోయింది అతనిలో. కాసేపటికి శశిని లిఫ్ట్ చేసి
తన కాళ్ళ మీద నించోబెట్టుకొని దగ్గరికి పొదిమి పట్టుకున్నాడు, గాఢంగా ముద్దాడుతూ. శశి గట్టిగా కళ్ళు మూసేసింది. చేతన్ తన పెదాలపై ప్రేమ సంతకం చేస్తుంటే. శ్వాస ఆడని ఆఖరి నిమిషంలో వేరుపడి ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు. ఎర్రగా కందిపోయిన పెదవద్దుకొని చేతన్ వైపు చూడలేకపోయింది శశి. ముద్దు పెట్టగానే ముడుచుకుపోయే శశిని చూసి నవ్వుకుంటూ సముద్రానికి దగ్గరగా నడిచారిద్దరు. ఇసుకలో కూర్చొని శశిని తన బాహువుల్లో దాచేస్తూ వచ్చిపోయే అలలు కాళ్ళని తాకి వెళ్తుంటే కాసేపు మౌనంగా ఉన్నారిద్దరూ సముద్రాన్ని చూస్తూ. చేతన్ మెడలో తల దూర్చేసి చుట్టూ చేతులు వేసి గువ్వపిట్టలా కూర్చుంది శశి. తనని గట్టిగా పట్టుకుంటూ శశి అని పిలిచాడు చేతన్. కదలకుండా అలాగే ఉండి అని పలికింది. శశి వెంట్రుకలను నిమిరి చాలా చాలా థ్యాంక్స్ శశి అని చెప్పటంతో తలెత్తి చేతన్ ముఖం చూస్తూ ఎందుకు అని అడిగింది. బాధలో కూరుకుపోయిన నాకు ఆ బాధని దాటొస్తే ఇంత అందమైన లైఫ్ ఉంటుందని తెలిసేలా చేసినందుకు. నా వల్ల ఎవరితో పంచుకోలేని బాధని కూడా భరించావు. ఇంత చేసిన మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు, నాకంటే ఎక్కువ నా గురించి ఆలోచిస్తున్నందుకు, నన్ను నన్నుగా ప్రేమిస్తున్నందుకు, ఇంత హ్యాపీనెస్ పంచుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటూ శశి నుదుటిన చిరు ముద్దు పెట్టాడు. చేతన్ బుగ్గ మీద చేయి వేసి అలా అయితే నేనింకా చాలా థ్యాంక్స్లు చెప్పాలి. మీరే నా కోసం చాలా చేశారు, చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ చేతన్ ఎదపై తల పెట్టేసింది శశి. కాసేపు అలాగే ఉండనిచ్చి శశిని తీసుకుని కొంచెం దూరం వెళ్ళడం. అప్పటికే అక్కడ మూన్ లైట్ డిన్నర్ సెటప్ ఉండటంతో శశి ఆశ్చర్యంగా చూసింది. శశిని చైర్లో కూర్చోబెట్టి తను ఎదురుగా కూర్చుంటూ ఎలా ఉంది అని కళ్ళెగరేశాడు. బుగ్గ కింద చేయి పెట్టుకొని టేబుల్ మీదకి వాలి పెదాలు ముడిచి చూపించింది. ఇలా ఉంది అన్నట్టుగా. చేతన్ గట్టిగా నవ్వేశాడు. ఇద్దరు డిన్నర్ చేసి అక్కడే బెంచ్ మీద కూర్చుని కాసేపు గడిపేశారు. స్లీవ్లెస్ డ్రెస్ అవటంతో మెల్లిగా చలి స్టార్ట్ అయింది శశికి. చేతన్కి కరచుకుపోయి కూర్చున్నా చలి ఆగటం లేదు. వెళ్ళిపోదామా అని అడిగాడు చేతన్. వద్దు ఇక్కడే ఉందాం బాగుంది అంటూ కాసేపు ఉన్నారు. కానీ శశిని అలా చలికి ఉంచలేక కాటేజ్ వైపు నడిచారిద్దరు. డోర్ ఓపెన్ చేయగానే లైట్స్ లేకపోవటంతో మెల్లిగా కీ స్లాట్ వెతుక్కుంటూ వెళ్ళింది శశి లైట్స్ వేయటానికి. కాళ్ళకేవో తగులుతుంటే ఏంటిది అని చేతిలోకి తీసుకోగానే ఒక లైట్ వెలిగింది. మెల్లిగా పైనుండి పువ్వులు పడటం స్టార్ట్ అయ్యాయి. శశి పైకి చూసి కిందికి చూసేసరికి ఎదురుగా చేతన్ మోకాళ్ళపై కూర్చొని ఉన్నాడు. శశి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే తన కోట్ లోపల నుండి రోజ్ తీసి శశి ముందుంచుతూ హ్యాపీ బర్త్డే మై లవ్, ఐ లవ్ యూ అన్నాడు. సరిగ్గా 12 గంటలకి. అసలు తనెప్పుడు సెలబ్రేట్ చేసుకుని పుట్టినరోజు తనకు అస్సలు గుర్తుకు లేని రోజుని ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా చేసినందుకు ఆశ్చర్యం, ఆనందం ఇది అని వర్ణించలేని భావం శశిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చేతన్ చేతి నుండి రోజ్ అందుకొని చేతన్ నుదుటిన ముద్దు పెట్టి తన చేతన్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్తుంటే కంట్లో నుండి హ్యాపీ టీయర్స్ వచ్చేస్తున్నాయి శశికి. ఇంతలో బాల్కనీ నుండి బెలూన్ పగిలిన సౌండ్ విని అటు చూసింది. పద అన్నట్టుగా తల ఆడించాడు చేతన్. కళ్ళు తుడుచుకొని అటుగా వెళ్ళి డోర్ స్లైడ్ చేయగానే అక్కడ మొత్తం డెకరేషన్ చేసింది. మొత్తం రెడ్ కలర్ థీమ్లో పువ్వులు, బెలూన్స్ ఇలా అన్నీ ఉన్నాయి. వాటి మధ్యలో టేబుల్, దానిపైన కేక్ ఉంది. శశిని అక్కడికి తీసుకువెళ్ళి చేతికి నైఫ్ ఇచ్చాడు. చేతన్ వైపు చూడటంతో కట్ చెయ్యి అన్నాడు చేతన్. ఆ చాకు తీసుకుని కేక్ కట్ చేయగానే పైన బెలూన్ పగిలి అందులో నుండి పువ్వులు ఒక్కసారిగా ఇద్దరి మీద పడ్డాయి. బెలూన్ పగలటంతో ఉలిక్కిపడినా వెంటనే తేరుకొని ఆ మూమెంట్ని కూడా ఎంజాయ్ చేసింది. కేక్ కట్ చేసి చేతన్కి పెట్టగా నోటితో కేక్ పీస్ అందుకొని దాన్ని శశికి తన స్టైల్లో పంచి హ్యాపీ బర్త్డే అని మళ్ళీ విష్ చేశాడు శశిని దగ్గరికి తీసుకొని. చెప్పాను కదా నేనే మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి అని అనింది శశి. తన మెడలో ఉన్న చైన్ తీసి శశి మెడలో వేస్తూ తలని ఢీకొట్టి నీ థ్యాంక్స్ నీ దగ్గరే ఉంచుకో, అవసరం ఉన్నప్పుడు అడిగి తీసుకుంటాను అని కన్ను గీటి చెప్పటంతో అందంగా నవ్వింది శశి. అంతలోనే ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు. అందరితో మాట్లాడి కాల్ కట్ చేసి ఇద్దరూ డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీదకి చేరారు. చేతన్ చేయి మీద పడుకొని మనం ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉంటాం కదా అని అడిగింది. ప్రామిస్ అన్నాడు చేతన్. చేతన్కి ఇంకా దగ్గరికి జరిగి చుట్టూ చేయి వేసి ఎద మీద చెవి ఆనించి లయబద్ధంగా వినిపిస్తున్న చేతన్ గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది శశి. తన తల సవరిస్తూ నిద్రలోకి జారుకున్నాడు చేతన్.
తెల్లవారుతూన నిద్రలేచి ఇంకా నిద్రపోతున్న చేతన్ని చూసి చేత్తో వెంట్రుకలు మీదికి పట్టుకుని నుదుటిన ముద్దు పెట్టి కదిలించకుండా లేచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది శశి. తను రెడీ అయ్యేసరికి కూడా ఇంకా నిద్రలేవని చేతన్ పక్కన కూర్చుని మెల్లిగా తట్టింది. కళ్ళు తెరిచి శశిని చూసి తన ఒళ్ళో తల పెట్టుకొని చుట్టూ చేతులు వేసి పట్టుకొని 10 మినిట్స్ అంటూ పడుకున్నాడు. అలాంటి 10 నిమిషాలు మరో 2-3 గడిచాక మెల్లిగా కళ్ళు తెరిచి అప్పుడే ఫ్రెష్ అయ్యావా అని అడిగాడు. హా, మీదే లేటు, వెళ్ళాలి కదా అని చెప్తూ మళ్ళీ కళ్ళు మూసుకున్న చేతన్ బుగ్గలాగుతూ నిద్ర లేపింది. ఇక వదిలేలా లేవు కదా అంటూ చేతన్ లేచి కూర్చున్నాడు. మెల్లిగా బాల్కనీ వైపు నడిచి అక్కడ నించొని ఒళ్ళు విరుచుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. చేతన్ రాగానే అతన్ని కూర్చోబెట్టి తన మెడలో ముందు నుండి ఉన్న చైన్ తీసి చేతన్ మెడలో వేయబోతుంటే, ఎందుకు శశి ఇది అని అడిగాడు. నిన్న మీరు వేస్తుంటే నేనేమైనా అన్నానా? ఇప్పుడు మీరు అంతే. ఆయన నాకు రెండెందుకు అంటూ చేతన్ మెడలో తన చైన్ వేసి ఊడిపోకుండా హుక్కుని పంటితో కొరికింది. ఓయ్, నేనిలా చేయలేదు, ఇలారా కొరికేస్తాను అన్నాడు అల్లరిగా. చేతన్ క్రాఫ్ చెరిపేసి దూరంగా వెళ్ళింది శశి. ఇద్దరూ రెడీ అయ్యి లగేజ్ ప్యాక్ చేసుకొని రూమ్ చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. 2 గంటల్లో హైదరాబాద్లో ఉన్నారు. శశి వెళ్ళేసరికి అందరూ తనకి విష్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆడిషన్స్లో సెలెక్ట్ అయినందుకు, అలాగే బర్త్డే విషెస్ కూడా. ఆ తర్వాత కట్ చేస్తే శశి గురించిన డీటెయిల్స్ చూస్తూ ఉంటే అర్థమైంది సంపత్కి. శశి హక్ చేసుకున్న చేతన్ ఎవరో ఏంటో అని. రీసెంట్గా వాళ్ళ గురించి వచ్చిన న్యూస్ని చూస్తూ, ఓ, మంచివన్నీ పట్టింది, పాపకి స్టేటస్ పిచ్చి ఉంది అంటే మన పని ఈజీ అన్నమాట అని తప్పుగా ఆలోచిస్తూ శశి గురించి హోప్స్ పెంచుకుంటూ ప్లాన్స్ వేసుకోసాగాడు శశిని దక్కించుకోవటానికి. ఆ తర్వాత కట్ చేస్తే హైదరాబాద్ వచ్చాక తిరిగి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా గడిపేస్తున్నారు. చైతో ఉదయ్ ఆఫీస్కి వెళ్ళటం, సుమిత్ర గారి దగ్గర డాన్స్లో మెలకువలు తెలుసుకుంటూ మరింత శ్రద్ధగా సాధన చేస్తూ శశి. డాన్స్ పట్ల శశికున్న అంకిత భావం, ఇంకా చెప్పాలంటే భక్తి, ఎంతటి కష్టమైన భంగిమైనా వదలకుండా నేర్చుకునే తన పట్టుదల సుమిత్ర గారిని ఆకర్షించాయి. శశి మీద మంచి అభిప్రాయం ఏర్పడింది ఆవిడకి. మాట్లాడే తీరిక, కలిసి గడిపే టైం లేకపోయినా వాళ్ళ మధ్య ప్రేమ, నమ్మకం మరింత బలంగా పెనవేసుకుంది. రోజు చేతన్తో కలిసి చేసే బ్రేక్ఫాస్ట్ శశికి ఎంతో స్పెషల్. అలాగే శశి తన కోసం కలిపే కాఫీ చేతన్కి అంతే ఇష్టం. రోజులాగే శశి కాఫీతో నిద్రలేచి హాల్లో కూర్చుని కాఫీ ఎంజాయ్ చేస్తున్నాడు చేతన్. ఇంకా ముసుగు తన్ని పడుకున్నాడు ఉదయ్. చేతన్కి కాఫీ ఇచ్చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించి చేతులు జోడించిన శశిని చూస్తూ తన కళ్ళు తెరిచే వరకు ఆగి, శశి, నువ్వు 1 గంట ఫ్రీగా ఉంటే గుడికి వెళ్దామా అని అడిగాడు చేతన్. నిజంగానా అని మెరుస్తున్న కళ్ళతో అడిగింది. నిజంగా నిజం, ఫ్రెష్ అయ్యి వస్తాను, రెడీగా ఉండని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు చేతన్. ఇంకా నిద్రపోతున్న ఉదయ్ని బెడ్ మీద నుండి కిందకి దొర్లించాడు చేతన్. బాబోయ్, నా నడుం విరిగిందిరా దేవుడా అంటూ నడుముకి చేతులు పెట్టుకొని లేచి కూర్చున్నాడు ఉదయ్. తను ఎలా పడ్డాడో గుర్తు తెచ్చుకొని, బావా అలా తోసావేంట్రా అన్నాడు ఏడు ముఖం పెట్టుకొని. ఊరికే బామర్ది, నేను నిద్ర లేపుదామని అన్నాడు చేతన్ టవల్ తీసుకుంటూ. ఇలా నిద్ర లేపుతారా అని అడిగి పైకి లేచి నించొని నడుం విరిగిందో లేదో అటు ఇటు బెండ్ చేసి చెక్ చేసుకున్నాడు ఉదయ్. అది చూసి నవ్వుతూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు చేతన్. చేతన్ దెబ్బకి నిద్ర ఎగిరిపోగా రూమ్లో నుండి బయటికి వెళ్ళగానే శశి ఎదురొచ్చింది. మనసు ప్రశాంతంగా అనిపించటంతో చిన్నగా నవ్వాడు ఉదయ్. ఉదయ్ని చూసి, అన్నయ్య గుడికి వెళ్దాం, త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది శశి. సరే శశి, సార్ గారు బాత్రూంలో దూరారు, వచ్చాక వెళ్తాను అని అన్నాడు ఉదయ్. శశి చిన్నగా నవ్వి, సరే త్వరగా కానివ్వు అంటూ వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ వండే పనిలో పడింది. చేతన్ బయటికి రాగానే ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు ఉదయ్. ముగ్గురు రెడీ అయ్యి గుడికి వెళ్ళారు. దేవుడి పేరున అర్చన చేయించుకొని కళ్ళు మూసుకొని దేవుడికి మొక్కుతున్న శశిని చూసి తను కూడా చేతులు జోడించి, శశి ఏం కోరుకున్నా అది తనకి ఇచ్చేయి స్వామి అని వేడుకున్నాడు చేతన్. బయటికొచ్చి అక్కడే ఉన్న మండపంలో కూర్చున్నారు ముగ్గురు. శశి ఇచ్చిన కొబ్బరి ముక్క ఉదయ్ నోట్లో పెట్టుకోగానే, రే ఉదయ్, సిరి ఇంకా ఎన్నాళ్ళిలా వచ్చిన సంబంధాలు చెడగొట్టుకుంటుందిరా, వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడు అన్నాడు చేతన్ సూటిగా. బావా, చెల్లి పెళ్ళి కాకుండా నాకు పెళ్ళేంట్రా, అయినా వాళ్ళు మనకి ఇవ్వటానికి రెడీగా లేరులే, తనకి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని విన్నాను, పెద్ద కుటుంబం కావాలి వాళ్ళ నాన్నకి,
నా దగ్గర లేనిది అడిగితే నేనెక్కడి నుండి తేను అన్నాడు ఉదయ్ దిక్కులు చూస్తూ. నువ్వు కనీసం ప్రయత్నం చేయకుండా ఇలా మాట్లాడటం తప్పురా. ఆ అమ్మాయి నీ మీదే హోప్స్ పెట్టుకుంది. నువ్వు తనని ఇష్టపడ్డావు కదా అన్నాడు చేతన్. ఈ విషయంలో వాళ్ళు చాలా పర్టికులర్గా ఉన్నారా. మాట్లాడిన ఉపయోగం ఉండదు సరికదా. తనని ఇంకా బాధ పెట్టిన వాడినవుతాను. ఎప్పుడో జరిగే పెళ్ళిని ఇప్పుడే చేసేస్తారు నేను వెళ్ళి మాట్లాడితే. అవని వాటి గురించి మాట్లాడి సిరిని అందరిలో తక్కువ చేయటం కరెక్ట్ కాదు అనిపిస్తుంది అన్నాడు ఉదయ్. అన్నయ్య, అవే మాటలు వెనక్కి తిరిగి చెప్పి ఫ్లాట్కి వచ్చేయి అని ఉదయ్కి చెప్పి చేతన్ గారు పదండి అంటూ అక్కడి నుండి కదిలింది శశి. ఉదయ్ వెనక్కి తిరగ్గా అక్కడ కోపం బాధ కలకలిపిన భావంతో చూస్తూ నించుంది సిరి. ఉదయ్ షాక్ అయ్యి సిరి అంటూ మాట సరి చేసుకొని శిరీష నువ్వేంటిక్కడ అని అడిగాడు. ఇంతలో వెళ్తున్న శశి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సిరిని హక్ చేసుకుని కాళ్ళు విరగొట్టు సిరి, ఎక్స్ట్రాలు మాట్లాడితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శశి. శశి మాటలు విని ఉదయ్ వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ అని అడిగింది. ఉదయ్కి మాట్లాడటం కష్టంగా అనిపించి సిరి ఇది గుడి, ఇక్కడొద్దు, బయట మాట్లాడుకుందామా అని అడిగాడు. తమరు నా వెంట తిరిగింది కూడా గుడిలోనే సార్. ఊరు దాటగానే మర్చిపోయారా అని సూటిగా అడగటంతో ఇంకేమీ అనలేక అక్కడే ఉన్న మెట్ల మీద కూర్చున్నాడు ఉదయ్. ఉదయ్ పక్కన కూర్చుంది సిరి. సిరి ఇదవదు, ఈ పెళ్ళికి మీ ఇంట్లో ఒప్పుకోరు. అప్పుడంటే ఇవన్నీ ఆలోచించే మెచ్యూరిటీ నాకు లేదు. కానీ నా స్వార్థం చూసుకొని నిన్ను మీ వాళ్ళకి దూరం చేయలేను అన్నాడు ఉదయ్. అందుకని నా కర్మకి నన్ను వదిలేసావు అంతేనా అని అడిగింది సిరి. సిరి అర్థం చేసుకో, మీ నాన్న నిన్ను గొప్పింటికి ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నీకు వచ్చే సంబంధాలు కూడా అవే. ఈ టైంలో నేను వచ్చి మీ కూతుర్ని నాకు ఇవ్వండి అని అడిగితే ఆయన అడిగే ఆస్తి అంతస్తు కుటుంబం ఇవేమీ నా దగ్గర లేవు. ఆయన్ని ఏం చెప్పి ఒప్పించాలి అని అడిగాడు ఉదయ్. అయితే నన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకో ఉదయ్ అని అడిగింది సిరి. ఆ మాటకి ఆశ్చర్యపోయిన ఉదయ్ సిరి వైపు అదే భావంతో చూస్తూ నీకేమైనా పిచ్చి పట్టిందా సిరి? తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవటం ఏంటి? ఈ విషయం తెలిస్తే మీ వాళ్ళు తట్టుకుంటారా? నలుగురిలో తలెత్తుకొని తిరుగుతారా? నాకు కుటుంబం లేకపోవచ్చు, కానీ దేవుడు మనకి ఏదైతే ఇవ్వడో దాని విలువే ఎక్కువ తెలిసేలా చేశాడు. కాబట్టి బుద్ధిగా ఇంటికి వెళ్ళి మీ నాన్న చూసిన సంబంధాల్లో నీకు నచ్చిన వాడిని చూసి పెళ్లి చేసుకో. కనీసం మీ నాన్న అయినా హ్యాపీగా ఉంటారు అని ఉదయ్ అనగానే చెంప పగలగొట్టింది సిరి. బుగ్గ మీద చేయి పెట్టుకుని అయోమయంగా చూస్తున్న ఉదయ్ని అమాంతంగా హక్ చేసుకుని ఇందుకేరా నువ్వంటే నాకు పిచ్చి అంటూ ఉదయ్ తలని మరోవైపుకు తిప్పింది. అక్కడ సిరి వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యం గారు ఒక స్తంభం వెనుక నించొని వీళ్ళని చూస్తూ ఉండటంతో అంకుల్ అంటూ లేచి నించున్నాడు ఉదయ్. ఆయన ఉదయ్ దగ్గరికి రావటంతోనే సారీ అంకుల్, మీ దగ్గరికి పంపిస్తున్నాను, తీసుకెళ్ళండి అంటూ సిరిని ఆయనకు అప్పగించి తనేదో తప్పుగా మాట్లాడింది, ఈసారికి క్షమించండి, ఇక మీదట తను మీరు చెప్పినట్టే వింటుంది, నన్ను కలవదు అని చెప్పి చేతులు జోడించి వెనక్కి తిరగగానే ఆయన ఉదయ్ భుజం పట్టుకుని ఆపి సిరి చేతిని ఉదయ్ చేతుల్లో పెట్టి నన్ను క్షమించి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా ఉదయ్ అని అడిగారు. అంకుల్ అని ఆశ్చర్యంగా పిలవటంతో తను నిన్ను తప్ప ఎవరిని చేసుకున్నా సంతోషంగా ఉండదు. నీలాంటివాడు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అల్లుడిగా దొరకడు. ఈ పెళ్ళికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని ఆయన అడగటంతో అయోమయంగా ఉంది ఉదయ్కి. ఆ అయోమయంలోనే తల నిలువుగా ఊపేశాడు. సిరి సంతోషంగా వాళ్ళ నాన్నని హక్ చేసుకుని థ్యాంక్స్ నాన్న అని ఎమోషనల్గా చెప్తుంటే ఆయన సిరి తల నిమిరి గుళ్ళోకి వెళ్ళారు. సిరి ఉదయ్ చేయి చుట్టేస్తూ భుజం మీద తల అంచింది. అసలు ఏంటి సిరి ఇదంతా అని అడిగాడు ఉదయ్. నిన్న నాన్నకి నీ ఫ్రెండ్ చేతన్ గారు ఫోన్ చేశారు. హలో, ఎవరు మాట్లాడేది అని అడిగారు సుబ్రహ్మణ్యం గారు. నా పేరు చేతన్, మీరు మీ అమ్మాయిని ఇవ్వటం కుదరదు అని చెప్పిన ఉదయ్ ఫ్రెండ్ని అన్నాడు చేతన్. అంటే తను నన్ను కలిసిన విషయం నీకు చెప్పాడా అని ఒకంత కోపంగా అడిగారు ఆయన. కొన్ని విషయాలు చెప్పకపోయినా తెలిసిపోతాయి అంకుల్, కానీ మీకే వాడి గురించి పూర్తిగా తెలీదు అని చేతన్ చెప్తూ ఉండగానే ఏంటి బెదిరిస్తున్నారా అని అడిగారు ఆయన. అయ్యో లేదండి, ఒకసారి ఆలోచించండి అంటున్నాను. రేపు ఉదయం మీరు నేను చెప్పిన ప్లేస్కి మీ అమ్మాయితో రండి, నేను చెప్పినట్టు చేయండి. అప్పటికి ఉదయ్ మీ అమ్మాయికి తగినవాడు కాదు అనుకుంటే ఇక మీ ఇష్టం.
మళ్ళీ మిమ్మల్ని ఇలా ఫోన్ చేసి కూడా ఇబ్బంది పెట్టము. కానీ మీరు రాలేకపోతే మీ జీవితంలో చాలా రిగ్రెట్ ఉండిపోతుంది. ఆ రోజు వెళ్ళుంటే బావుండేది అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు అని చెప్పి ఈ గుడికి రమ్మని చెప్పి కాల్ కట్ చేశాడు చేతన్. ఇక్కడికొచ్చే వరకు నాకు కూడా తెలీదు ఇక్కడ నువ్వు ఉంటావని. నువ్వు అలా మాట్లాడుతుంటే కోపం వచ్చి నీ దగ్గరకు వచ్చాను అంటూ చెప్పటం ఆపింది సిరి. ఇంతలో సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఉదయ్ చేతిని పట్టుకొని, ఆ రోజు నేను అన్న మాటలు మనసులో పెట్టుకోకు బాబు, ఆడపిల్ల తండ్రిని కదా, అందరిలానే ఆలోచించాను అన్నారు. పర్వాలేదు అంకుల్, నేను అర్థం చేసుకోగలను అని చెప్పాడు ఉదయ్. సరే ఉదయ్, ఇక మేము బయలుదేరుతాం, మాస్టర్ గారితో కూడా మాట్లాడాలి అని చెప్పటంతో సరే అంకుల్ అంటూ కారు వరకు వెళ్ళి వాళ్ళని పంపించి సిరి చెప్పిన మాటలు మళ్ళీ తలుచుకుంటూ ఫ్లాట్కి బయలుదేరాడు. అన్నయ్య అంకుల్ని కలిశాడని మీకెలా తెలుసు అని అడిగింది శశి. వాడు నా ఫ్రెండ్ శశి, నా పెయిన్ వాడు చూడగలిగినప్పుడు వాడి పెయిన్ నాకు అనిపించదా అన్నాడు చేతన్ డ్రైవ్ చేస్తూ. ఆ మాటకి సంతోషించి చేతన్ భుజం మీద వాలి థ్యాంక్స్ అని చెప్పింది. శశి తలని తట్టి ఇది నా బాధ్యత కూడా అన్నాడు చేతన్. ఫ్లాట్కి వెళ్ళి డ్రెస్ మార్చుకుని సుమిత్ర గారి కోసం ఎదురు చూస్తుంది శశి. తన ల్యాప్టాప్ చెక్ చేసుకుంటూ ఉండగా సుబ్రహ్మణ్యం గారి నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడాడు. థ్యాంక్స్ బాబు, ఈరోజు నేను రాకపోయి ఉంటే నువ్వు అన్నట్టు అపరాధ భావం ఉండేదేమో నాలో అని చెప్పారాయన. పిలవగానే నన్ను నమ్మి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ అంటూ కాల్ కట్ చేయగానే అప్పుడే ఉదయ్ వచ్చి అమాంతంగా చేతన్ని హక్ చేసుకున్నాడు. ఒక నిమిషం సైలెన్స్ తర్వాత ఉదయ్ భుజం తట్టి ఏంట్రా ఇది అన్నాడు చేతన్. కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళని కష్టం మీద ఆపుకుంటూ థ్యాంక్స్ బావా అన్నాడు ఉదయ్ బొంగురుపోయిన గొంతుతో. రే ఈడియట్, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా? నన్ను దాటి ఎక్కడికి వెళ్తావురా నువ్వు అన్నాడు చేతన్. సారీరా బావా, నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ జరగని పెళ్ళికి భజంత్రులు ఎందుకని చెప్పలేదు అన్నాడు ఉదయ్. ఇక మా వల్ల కాదు అంటూ కళ్ళు మోస్తున్న బరువుని చెంపల మీదకి జార విడుస్తుండగా ఉదయ్ భుజాలు పట్టుకుని అతని కళ్ళలోకి చూస్తూ ఫిలాసఫీ ఆపుతావా అన్నాడు చేతన్ నవ్వేస్తూ. ఆ మాటకి ఉదయ్ కూడా నవ్వుతూ, కానీ నేను అంకుల్ని కలిశానని నీకెలా తెలుసు? నేను సిరి గురించి నీ దగ్గర ప్రస్తావించింది కూడా చాలా తక్కువ కదరా అని అడిగాడు ఉదయ్. ఆ విషయం చెప్పకపోతే పెళ్లి చేసుకున్నాలా లేవు కదా అన్నాడు చేతన్. నో నో బావా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా పెళ్ళి మాత్రం ఫిక్స్ రోయ్, ఇందులో మళ్ళీ ఏ స్పీడ్ బ్రేకులు లేవు అన్నాడు చేతన్. ఆ మాటకి నవ్వేశారు ముగ్గురు. అక్కడే ఉన్న శశి కూడా ఉదయ్ భుజం నొక్కి పట్టుకొని ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా అని అడిగాడు చేతన్. తన భుజం మీద ఉన్న చేతన్ చెయ్యిని పట్టుకొని నువ్వు ఉండగా నా హ్యాపీనెస్కి ఏం డోకా బావా అన్నాడు ఉదయ్ నమ్మకంగా చేతన్ వైపు చూస్తూ. మీకు తినే ఉద్దేశం ఉందా? ఇలా ఒకరినొకరు చూసుకొని గడిపిస్తారా అని అడిగింది శశి. టేబుల్ మీద ప్లేట్ సర్దుతూ ఇద్దరు శశిని చూసి తినటానికి కదిలారు. బావా, ఈ హ్యాపీ మూమెంట్లో ఈరోజు ఫుల్గా పార్టీ చేసుకుందాం అన్నాడు ఉదయ్. నువ్వెలా అంటే అలా అన్నాడు చేతన్. అప్పటికే ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్న శశిని గమనించి నవ్వుకున్నాడు చేతన్. వాళ్ళ మాటలు విని కూడా సైలెంట్గా తినేసింది శశి, ఏమీ విననట్టు. చేతన్ ఉదయ్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తుంటే కూడా చేతన్ వైపు అలకగా కోపంగా చూసింది. చేతన్ బాయ్ చెప్తుంటే కూడా ముఖం తిప్పేసింది. శశి అలకని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు చేతన్. చేతన్ వాళ్ళు కిందికి వెళ్ళటంతోనే సుమిత్ర గారి కారు వచ్చి ఆగింది. ఆవిడ్ని విషయగా తిరిగి విషేసి చేతన్ వైపు చూస్తూ మీకు వీలుంటే తను పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీరు తన ఎదురుగా ఉండేలా చూసుకోండి చేతన్ అని చెప్పారు ఆవిడ. తనెందుకు అలా అంటున్నారు అర్థం కాక అదే ప్రశ్న అడిగాడు చేతన్. దానికి ఆవిడ చిన్నగా నవ్వి మీరెదురుగా ఉంటే తన కళ్ళల్లో రెట్టింపు కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, ముఖంలో తేజస్సు పెరుగుతుంది, అది తన మూమెంట్స్లో గ్రేస్ పెంచుతుంది. ఈ విషయం నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజే గమనించాను. అప్పటి నుండి రోజు శశిరేఖని గమనించాను. మీరు ఎదురుగా ఉంటే తనకి ఏదో ఎనర్జీ పాస్ అయినట్టు ఫీల్ అవుతుంది. మీరు ఎదురుగా లేకపోయినా తను మంచి డాన్సర్, అది నేను ఒప్పుకుంటాను, కానీ మీ ప్రజెన్స్ తనకి హెల్ప్ అవుతుంది అని చిన్నగా నవ్వారు ఆవిడ. ఆవిడ మాటలకి చేతన్ కూడా నవ్వుతుంటే తనకి మీరంటే చాలా ఇష్టం, డాన్స్ అంటే ఎంత ఇష్టమో మీరంటే కూడా అంతే ఇష్టం, రెండింటిలో ఏది లేకపోయినా తను ఇన్కంప్లీట్, మీరు చాలా లక్కీ అని చెప్తూ లిఫ్ట్ వరకు నడిచారు. ఆవిడ మాటలకి చేతన్లో ఏదో తెలియని సంతోషం. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వటంతో ఆవిడ వెళ్ళిపోయారు. తన మొబైల్లో ఉన్న శశి ఫోటోని చూసి నవ్వుకుంటూ
నువ్వు డాన్సర్వా లేదా మాయల మరాఠీవా అనుకున్నాడు చేతన్. సుమిత్ర గారి మాటలు ఉదయ్ కూడా విని చేతన్ మైమర్చిపోవటం చూసి చేతన్ భుజం చుట్టూ చేయి వేసి, ఈ సాంగ్స్ అన్నీ తర్వాత వేసుకుందు పద బావా అంటూ లాక్కెళ్ళాడు. చేతన్ కూడా నవ్వుతూ ఉదయ్ వెంట ఆఫీస్ దారి పట్టాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ఎవరికైనా మీరు విషెస్ చెప్పాలి అనుకుంటే ప్లీజ్ దయచేసి 1 డే ఆర్ 2 డేస్ ముందే నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే నిన్న 2-3కి నేను విషెస్ చెప్పలేకపోయాను. ఈవినింగ్ వీడియో చేయలేదు కదా, అలాంటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకని బెటర్ 1 లేదంటే 2 రోజుల ముందుగానే నాకు మీరు కామెంట్ చేసినట్టయితే నేను తప్పకుండా విష్ చేస్తాను. చిన్న పిల్లలు కదా, చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నేను చాలా ఫీల్ అయ్యాను, అయ్యో చెప్పలేకపోయానే వీడియో చేయకపోవటం వల్ల అని. ఎందుకంటే వీడియో అనేది నేను ఒక పూటకి ముందుగానే రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టుకుంటానన్నమాట. సో అందువల్ల అప్పటికప్పుడు అంటే నేను చేయలేను. సో అర్థం చేసుకోండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.